హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి పరీక్ష లేకుండా మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. జాబ్లో చేరగానే మీకు 95,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. లైఫ్ సెట్ అయ్యే జాబ్స్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో నేను క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఉంటే గనక ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ బటన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ టైం మనం ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రావడం జరుగుతుంది. సో చూసుకున్నట్టయితే నేను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాను. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే పేస్ట్ చేశాను. సో అక్కడ మీరు క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు వచ్చేసి అబౌట్ ఎన్‌హెచ్ఏ అనే దానిపైన క్లిక్ చేయాలి. డ్రాప్ డౌన్ అబౌట్ ఎన్‌హెచ్ఏ దానిపైన క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఇలా వేకెన్సీస్ అనే డ్రాప్ డౌన్ కనబడుతుంది. సో వేకెన్సీ అనే డ్రాప్ డౌన్ పక్కన కరెంట్ అనే దానిపైన క్లిక్ చేస్తే మీకు యాక్చువల్ నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. సో వచ్చేసి ఇలానే కనిపిస్తుంది మీకు రిక్రూట్మెంట్ సంబంధించింది. సో మనకొచ్చేసి 10th మే రోజైతే రిలీజ్ అవ్వడం జరిగింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా డెప్యూటీ మేనేజర్ టెక్నికల్ సంబంధించిన వేకెన్సీస్ మనకొచ్చేసి లాస్ట్ డేట్ చూసుకుంటే 9th జూన్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో పీడీఎఫ్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ చేసుకుందాం. సో డౌన్‌లోడ్ చేసుకొని దాని గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే. నేను పీడీఎఫ్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడొచ్చేసి మనం చూసుకున్నట్టయితే డిప్యూటీ మేనేజర్ టెక్నికల్‌కి సంబంధించిన వేకెన్సీస్ అన్నమాట. వచ్చేసి మనకు సాలరీ వచ్చేసి 7th CP6 ప్రకారం అయితే బేసిక్ 56,100 నుంచి 1,77,500 ఉంటుంది. ఆల్మోస్ట్ 1,00,000 వరకైతే సాలరీ రావడం జరుగుతుంది. ఇదొచ్చేసి ఓన్లీ బేసికే అన్నమాట. సెంట్రల్ డిఎన్ఎస్ అలయన్స్ ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ ప్రకారం యాస్ పర్ వచ్చేసి మనకు వేకెన్సీస్ చూసుకుంటే 60 వేకెన్సీస్ అయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం చూసుకున్నట్టయితే డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ అన్నమాట. మనకు వేకెన్సీస్ చూసుకుంటే అన్‌రిజర్వ్డ్ 27 వేకెన్సీస్, అలాగే ఎస్సీ వచ్చేసి 9 వేకెన్సీస్, ఎస్టీ వచ్చేసి 4 వేకెన్సీస్, ఓబీసీ 13 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 7 వేకెన్సీస్, పీడబ్ల్యూ క్యాండిడేట్స్‌కి అయితే ఒక వేకెన్సీ లేదు. టోటల్ 60 వేకెన్సీస్ అయితే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ వేకెన్సీస్ వచ్చేసి ఇంక్రీజ్ అన్న అవ్వచ్చు, డిక్రీజ్ అన్న అవ్వచ్చు యాస్ పర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది అథారిటీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ కండిషన్స్‌లోకి వెళ్ళిపోదాం. మనం చూసుకున్నట్టయితే డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ పోస్ట్‌కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ ఎక్సీడ్ అవ్వద్దని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే మనకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజినీరింగ్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నమాట. ఓకే. సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ పైన వాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి మీకు. గేట్ అంటే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ స్కోర్ 2025 ఇన్ సివిల్ ఇంజినీరింగ్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చనమాట. ఇది చూడండి చూడండి స్టూడెంట్స్, కండిషన్ ఉంది ఇక్కడ. గేట్ స్కోర్ ఉండాలి మీకు ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో, అది కూడా సివిల్ ఇంజినీరింగ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్, 3 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీ అలాగే ఓబీసీకి. మిగతా వాళ్ళకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 10, 13 అండ్ 15 ఇయర్స్ అయితే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. మనకు ఆన్‌లైన్ డేట్స్ 10th మేన స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 9th జూన్ అనమాట. ఓకే. సో చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిపోయింది. మనకు ఏజ్ కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం అప్లికేషన్ ఫీజ్ ఏమైనా ఉందా ఒకసారి చెక్ చేసి, అప్లికేషన్ ఫీజ్ కూడా ఏం లేదు. వితౌట్ ఎనీ అప్లికేషన్ ఫీజ్ మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆన్ ది బేసిస్ ఆఫ్ గేట్ స్కోర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఒకవేళ గనక అప్లికేషన్స్ లార్జ్ నంబర్ అనక వస్తే గనక గేట్ స్కోర్‌తో పాటు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందని మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో దాంతో పాటు ఒక సర్వీస్ బాండ్ కూడా ఉంది. మర్చిపోకండి స్టూడెంట్స్. జాయిన్ అయ్యే ముందు మీరు డిసైడ్ చేసుకొని జాయిన్ అవ్వండి. మీరు సర్వీస్ బాండ్ వచ్చేసి 5,00,000 ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో మినిమమ్ 3 ఇయర్స్ మేము సర్వ్ చేస్తాము. డేట్ ఆఫ్ జాయినింగ్ ఎన్‌హెచ్ఐ నుంచి మేము జాయిన్ అయిన రోజు నుంచి 3 సంవత్సరాలు పక్కా పనిచేస్తామని మీరు బాండ్ రాయాల్సి ఉంటుంది. 5,00,000 బాండ్ బ్రేక్ చేసి 5,00,000 వాళ్ళకి కట్టి మీరు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో ఇలా క్లియర్‌గా ఇది కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో ఆన్‌లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది కూడా ఇక్కడ నుంచి చూసుకోండి. www.nhai.government.in. సో నేను ఆల్రెడీ దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎక్కడ ఎలా ఉంది అనేది. సో వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో వీడియో అందరికి నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.